గాని కుట్రలు అని పలకగాని మనకి ప్రధానంగా ఎవరి పేర్లు గుర్తొస్తూ ఉంటాయి? మహాభారతంలో అయితే శకుని, రామాయణంలో అయితే మారీచుడి పేర్లే ప్రధానంగా మనకి వినిపిస్తూ ఉంటాయి. కానీ అదేంటో విచిత్రంగా మరి వాళ్ళతో స్ఫూర్తి పొందారో లేకపోతే వాళ్ళ ఐడియాలజీనే తమ ఐడియాలజీగా మార్చుకున్నారో ఆంధ్రప్రదేశ్లో కుట్రలు కుతంత్రాలు అని పేరు చెప్పగానే వైసీపీ పార్టీయే గుర్తొస్తుంది. వైసీపీ అండ్ వారి చేసేటువంటి వ్యవహారాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఎందుకంటే కిరాతక హత్యను వాళ్ళు గుండుపోటుగా చెప్పేయగలరు. లేదు ఇది గుండెపోటు కాదు కదా హత్య అని అనిపిస్తుంది అని చెప్పినప్పుడు ఆ హత్య అని తేలితే వెంటనే దాన్ని ప్రత్యర్థుల మీదకి నెట్టేయగలరు. లేదు ప్రత్యర్థులు కాదు ఇందులో మీ ఇన్వాల్వ్మెంటే ఉంది కదా నెమ్మదిగా విచారణలో ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు దానిపై మాట్లాడకుండా తమకేమీ తెలియదు అన్నట్టు అమాయక చక్రవర్తుల్లా మొహాలు పెట్టుకుని ఆ దేవుడికే తెలియాలి అని దాన్ని కూడా చెప్పేయగలరు. అంటే ఇలా ఒకటా రెండా అనేకటువంటి కుట్రలు కుతంత్రాలు హీరోల మధ్య ఇద్దరు కులాలుగా సంబంధంగా డిఫరెంట్గా ఉన్న హీరోల మధ్య చిచ్చు పెట్టగలరు, ఘర్షణలు సృష్టించగలరు, కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి చలి కాచుకోగలరు. ఇలాంటి వ్యవహారాలన్నీ చూసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక రకంగా గత 5 ఏళ్లలో విసుగు చెంది వేసారి అసలు రాష్ట్రంలో మనం పాలన చేయమని ఇచ్చింది ఇందుకేనా అని ఒక రకంగా విసుగు చెంది 11 సీట్లకే వైసీపీ పార్టీని పరిమితం చేశారు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వాళ్ళని పరిమితం చేయలేదు. మీకు అసలు ఈ 11 ఇవ్వడమే ఎక్కువ అంటూ ప్రజలు తమ మ్యాండేట్ ని క్లియర్ గా చెప్పేశారు. రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, రాష్ట్రానికి కావాల్సింది బ్రాండ్ బిల్డ్ చేయడం, 4 ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేదే ప్రధానం. ఇలా కుట్రలు కుతంత్రాలు ప్రజల మధ్య చిచ్చు అనేదానికి అసలు ఆస్కారమే లేదు అంటూ ప్రజలు చాలా క్లియర్గా ఓట్ అనే అంశంతో తీర్పుని చెప్పారు. పోనీ సరే ప్రభుత్వం ఫామ్ అయిపోయింది, కూటమి ప్రభుత్వం బిల్డ్ ఏపీ రీబిల్డ్ ఏపీ అంటూ ఇన్వెస్టర్లని లేకపోతే పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు లేదా తమ ఇచ్చిన హామీలు సంక్షేమం అమలు చేసే దిశగా ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ వెళ్తుంటే సామాన్యంగా ఏ ప్రభుత్వానికైనా ఒక 6 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళు చేసే పాలసీ నిర్ణయాల ఫలితాలు 6 నెలల తర్వాత నెమ్మదిగా స్టార్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి వేచి చూడాలి, తప్పులు చేస్తే అప్పుడు ప్రశ్నించాలి. కానీ అసలు మనకి తెలిసిందే కుట్ర కుతంత్ర అనుకున్నప్పుడు ఏం చేసినా అందులో తప్పు వెతకాలి అనుకుంటున్నప్పుడు కులాల మధ్య చిచ్చుపెట్టి కాచుకోవాలి చలి కాచుకోవాలని వ్యవహారం ఉన్నప్పుడు మరి అదే తతంగానికి మళ్ళీ చేసినప్పుడు మరి ఈసారి 11 కాదు ఆ 1 కూడా వచ్చే అవకాశం లేదనేది వినిపిస్తున్నా కూడా కనీసం తీరు మారటం లేదు. మళ్ళీ మనం గత 2 నెలల నుంచి చూస్తున్నాం రాష్ట్రం రావణ కాష్టంలో అయిపోయింది. ఇక్కడ శాంతి భద్రతలు లేవు, లా అండ్ ఆర్డర్ లేదు, 36 హత్యలు జరిగిపోయి అంటూ అసలు నేరుగా ఇన్వెస్టర్లని కొంత ట్యాగ్ చేసేస్తూ ట్వీట్లు పెట్టేయడం వైసీపీ వాళ్ళు, ఇంకా ఢిల్లీలో వెళ్లి ధర్నా చేయడం, నేషనల్ మీడియాను ఆకర్షించే ప్రయత్నం చేయడం అంతా తప్పని బూమరాంగ్ అవుతున్నా కూడా కొద్దిలో కూడా తీరు మారుతున్న పరిస్థితి కనపడలేదు. ఇప్పుడు తాజాగా విజయవాడ వేదికగా వైసీపీ గత జనవరిలో ఏర్పాటు చేసినటువంటి 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విషయంలో మళ్లీ రగడ మొదలు పెట్టేశారు. ఆ విగ్రహానికి ఏదో అయిపోయిందన్నట్టు, అంబేద్కర్ పై దాడి జరిగిపోయినట్టు వారి సొంత పత్రికల్లో మీడియాల్లో రాతలు రాస్తూ మళ్లీ అదే అటువంటి కుట్రలకు తెరతీశారు. అక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు అనేటువంటి స్టీల్ ఎంబోజ్డ్ ప్లేట్ ని తొలగిస్తే అసలు అది అంబేద్కర్ విగ్రహంపై దాడి అనే ఒక కలరింగ్ ఇస్తూ అసలు మరి ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు అనేది వారికే తెలియాలి. దానిపై ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా నిన్న డోల వీరాంజనేయులు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు కూటమిని అంటున్నారు, కూటమికి ప్రభుత్వానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు అంటూ వివరణ ఇచ్చినా కూడా అసలు అంబేద్కర్ గత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సమానం అనే స్థాయిలో రాతలు రాయడం, మరి ఆయనకు ఆల్రెడీ శిలాఫలకాల మీద పునాది రాళ్లపైన కూడా ఆయన పేర్లు వేసుకునే అలవాటు ఆ పిచ్చి మరి ఇంకా గతంలో చూసినా మరి ఆ స్టీల్ ఎంబోజ్డ్ ప్లేట్ విషయంలో ఎందుకు ఇంత రచ్చ చేస్తున్నారు, మరి కావాలనే చేస్తున్నారా, అంటే బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే ప్రయత్నం ఇంకా కంటిన్యూగా జరుగుతోందా, ప్రతి చిన్న అంశంలో కూడా ఎందుకు ఈ స్థాయిలో కుట్రలకు పాల్పడుతున్నారు, అవే శకుని కుట్రలను ఎలా చూడాలి,
ఈ అంశాలన్నిటిపై మనం చర్చిద్దాం. ఎందుకంటే ఈ కుట్రై తతంగం జరిగిన వెంటనే మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళిపోతారు. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఇష్యూ జరగగానే 2 రోజుల్లో మళ్ళీ వాలిపోతూ ఉంటారు. దీని వెనకాల అసలు ఏంటి, ఏదైనా స్కెచ్ ఉందా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు స్టూడియోలో, టీడీపీ నుంచి పిల్లి మాణిక్యరావు గారు, అమరావతి బహుజన్ జేఏసీ నుంచి పోతుల బాలపి. అంబేద్కర్ విగ్రహంతో ఎందుకు ఈ డ్రామాకు తెరలేపింది, ఎందుకు మళ్ళీ కుట్రలకు ఆజ్యం పోస్తుందో చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సో డివి శ్రీనివాస్ గారు, పిల్లి మాణిక్యరావు గారు, పోతుల బాలకోటి గారు. సో పోతుల బాలకోటి గారు మీతో ప్రారంభిస్తాను. ఎవ్వరూ కూడా అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏం చేయలేదు, చిన్న గీత కూడా పెట్టలేదు. స్టీల్ ఎంబోజ్డ్ పేరుతో ఉన్నటువంటి జగన్ గారు ఆయన దాన్ని ఏమంటారు సీఎం అన్నదాన్ని తొలగించారు. అది కూడా ఎవరు చేశారో తెలియదు, ఆగంతుకులు కూటమి ప్రభుత్వం చూస్తోంది. కానీ రాజ్యోన్మాదం అంటూ బ్యానర్లు వేస్తున్నారు. ఈ రాజ్యోన్మాదాన్ని ఎలా చూడాలి అంటే ఎందుకు చేస్తున్నారు అసలు ఇదంతా, మీరు ఎలా చూస్తారు దీన్ని వ్యవహారాన్ని? ఇందులో రాజ్యోన్మాదం ఏముంది? జయచంద్ర గారు నమస్కారం. శ్రీనివాస్ గారికి, మాణిక్యరావు గారికి కూడా జైభీములు. జగన్మోహన్ రెడ్డి గారి తాటికాయంత అక్షరాలని అంబేద్కర్ విగ్రహం దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు రాసుకున్న తాటికాయంత అక్షరాలను తొలగించినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. నిజానికి విజయచంద్ర గారు బహుజన కవి శివసాగర్ గారు అంటారు, అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని మర్చిపోయారు, అంబేద్కర్ గారి యొక్క మూర్తిని కొలుస్తున్నారు అని. మీరు ఆ విగ్రహాన్ని ఒకసారి చూడండి. నేనేమి అన్నిదా అంటల్లా. 125 అడుగుల ఎత్తులో విజయవాడ నగర నడిబొడ్డున నిర్మాణం చేశారు. సరే, అది ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఎంత ఖర్చు పెట్టారు, అందులో ఏమైనా అవినీతి జరిగిందా జరగలేదా, అసలు అక్కడే ఎందుకు పెట్టాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం? అంతకుముందు అమరావతిలో పెట్టిన అంబేద్కర్ శృతివనం ఏమైంది, అక్కడున్న 3 అంబేద్కర్ బొమ్మలను ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఎలా మాయం చేసింది, దాని మేము ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదులు ఎలా పట్టించుకోకుండా ఉందనే అంశాన్ని పక్కన పెట్టండి. అసలు పెద్ద ఎత్తున డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తాటికాయంత అక్షరాలతో 125 అడుగుల బారుగా రాశారండి. అది అంబేద్కర్ని అవమానపరచడం కాదా? ఎవరన్నా ఒక శిలాఫలకం వేస్తే, ఒక విగ్రహం పెడితే ఆవిష్కర్త పేరు ఎలా ఉంటుందండి? అసహ్యంగా లేదు? నాకే ఎన్నోసార్లు అనిపించింది ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు. అయినా జగన్మోహన్ రెడ్డి గారి పేరు అలా రాయటానికి ఆయనకున్న నైతిక అర్హత ఉంది. విజయచంద్ర గారు ఇదిగోండి ఆయన పరిపాలన నకళ్ళు మీతో ఎన్నోసార్లు పంచుకున్నా. మాకు ఊపిరాటం లేదు, ఇక్కడ ఆత్మగౌరవం కోసమని 5 ఏళ్ళు మేము పడ్డ చెరలేంటి? ఎవరి డాక్టర్ సుధాకరు, ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఈ అబ్దుల్ సలాం, ఈ శిరోమణి వరప్రసాదు, గుంటూరు రమ ఎందుకు చనిపోయారు? వీళ్ళందరూ అంబేద్కర్ వారసులే కదా. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరుని ఉచ్చరించడానికి కూడా అర్హత లేదు. మీరు నాకు అన్నారు, మంత్రి డోలా వీరాంజనేయులు గారు ఎవరో అగంతకులు చేశారు అని చెప్పేసి మాట్లాడారు. అసలు ఆ సంజాయిషి చెప్పాల్సిన పనేం లేదు, తొలగించామని చెప్తే పోతుంది. ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరే తొలగించారు కదా, విదేశీ విద్యకే ఆయన పేరే పెట్టుకున్నారు కదా. స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరు తొలగించి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నారు కదా. మా కుల ధృవీకరణ పత్రాల మీద ఆయన బొమ్మేశారు కదా. ఇన్ని చేసిన తర్వాత మీరు ఇందాక అన్నట్టుగా మారీచుకుల్లాగా చెక్కుల్లాగా ఇన్ని అగాయిత్యాలు చేసిన తర్వాత ఏ తప్పే ఉంది, ఆయన పేరు తీస్తే నష్టమే ఉంది. నష్టం ఏంటంటే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏంటి అంటే రాజ్యోన్మాదం. ఈ రాష్ట్రంలో అసలు ఇలా చేస్తారా? ఇది కావాలని కూటమి ప్రభుత్వం చేస్తోంది దాడి. అసలు ఎవ్వరూ కూడా అంబేద్కర్ విగ్రహాన్ని ఏం చేయలేదు కదా అక్కడ. ఎందుకు అది దాడి, అపచారం అంటూ దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు? నేను చూశాను విజయచంద్ర గారు, బెజవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై పచ్చమోకల చీకటి దాడి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రోద్బలంతోనే విగ్రహ విధ్వంసానికి కుట్ర. పోలీసులు సాక్షిగా అందరినీ బయటికి పంపేసి లైట్లు ఆర్పేసి బరిచెగింపు. మీడియా అంబేద్కర్ వారసులు రావటంతో దుండగులు పరారు. ఇది అంబేద్కర్ రూపశిల్పంపై రాజ్యోన్మాదం కాదు,
సాక్షి లేదా వైసీపీ పార్టీ యొక్క రాతోన్మాదం, వాళ్ళ పైత్యం. కాళిదాసు కవిత్వం కొంత అయితే నా పైత్యం కొంతని ఆ పేరు తొలగించడానికి పెద్ద ఎత్తున ఇష్యూ చేసి, ఏం లేదు విజయచంద్ర గారు, అంబేద్కర్ని వాడుకోవటం బాగా రుచిమరిగారు. మూడొంతుల రాజకీయం అంబేద్కర్ పేరు మీద చేస్తూ ఉంటుంటారు. ఎందుకని ఆయన ఆరాధించే సామాజిక కులాలు ఉన్నాయి, ఆ కులాలను రెచ్చగొట్టాలి, వాళ్ళతో రాజకీయ పబ్బం పెట్టుకోవాలి. నిన్న మంత్రి నాగార్జున గారు మాట్లాడింది, నందిగం సురేష్ గారు మాట్లాడింది కూడా విన్నా. 5 ఏళ్ల పరిపాలనలో ఏ దళితుడి గుండెలో గాయమైనా కూడా వాళ్ళు నోరు మాట్లాడాల, నోరే తెరవలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కాలుకి ఏదో ముళ్ళు గుచ్చుకుందంటే పంటితో మీరు ఒక్క మాట, రాజధాని అమరావతిలో 3 రాజధానులు కావాలని ఒక శిబిరం పెట్టి దానికి డబ్బులు ఇచ్చి పోషించి చికెన్ పెట్టి మటన్ పెట్టి పలావ్ పెట్టి మా మీదే కేసులు పెట్టి జైళ్ళకు పంపి చేస్తున్నా కూడా తెలిసి గతంలో చేసి కళ్ళకు కనిపిస్తూ అయినా ఇంకా ఇలా చేస్తాంలో ఏంటనుకుంటున్నారు దీన్ని ఇంత రచ్చ చేయడంలో? మీరు మన యమలేదనే సినిమాలో బ్రహ్మానందం తాగుబోతున్న అడుగుతాడు, ఒరే మానవా అని. నేను మానను అంటాడు. మానవా అని పిలుస్తాడు, నేను మానను అంటాడు. అలాగనే వైసీపీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోదు. దానికి కావాల్సిందే కుట్రలు కుతంత్రాలు, దానికి కావాల్సిందే అబద్ధపు ప్రచారం. కాబట్టి వీటన్నిటి పట్ల ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి, దీని మీద చర్యలు తీసుకోవాలి. నిజాలు కూడా తెలియపరిచే విధంగా ప్రభుత్వం ఏదన్నా ఒక ఖచ్చితమైన పని విధానం ఉండాలండి, లేకపోతే ఈ అబద్ధాలు రాజ్యం వెళ్తాయి. మాట్లాడండి, మీకు మళ్ళీ అవకాశం ఇస్తాను. పిలిమాణికరావు గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. అంబేద్కర్ విగ్రహాన్ని కూటమి సర్కారు కూల్చేసే అవకాశం ఉంది. కేంద్ర బలగాలతో ఈ విగ్రహానికి భద్రత కల్పించాలి. అసలు తీసింది నేమ్ ప్లేటు, అది కూడా అగంతకులు, దాన్ని ఎవరు అనేది ఏంటనేది చెయ్యాలి. కానీ మీరు చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా విగ్రహానికి భద్రత కల్పించాలని చెప్పి అల్లరి స్టార్ట్ అయింది. ఏం చెప్తారు ఈ మొత్తం ఈ విగ్రహ రాజకీయం ఉదంతం చర్చలో? నమస్కారం అండి చంద్రిక గారు, మీకు శ్రీనివాస్ గారికి బాలపట్టయ్య గారికి, చూస్తున్న వీక్షకులందరూ కూడా నమస్కారం. జనరల్ గా ఎవరైనా రాజకీయాలు అభివృద్ధి ప్రాతిపదికగా కానీ, ప్రజా స్వేచ్ఛ ప్రాతిపదికగా కానీ, ప్రజాస్వామ్య ప్రాతిపదికగా కానీ రాజకీయాలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలంటే అతనికి శవాలన్నా కావాలి, విగ్రహాలు. ఇప్పుడు నేను చెప్పిన అంశాల మీద అతను రాజకీయాలు ఏ రోజు కూడా చేయలేదు. రాజ్యాధికారంలోకి అతను వచ్చినప్పుడు కూడా శవ రాజకీయాలతో వచ్చాడు. ఇప్పుడు మీరు చెబుతున్నటువంటి రోత పత్రికలో సొంత వాళ్ళ బాబాయిని వాళ్లే చంపేసి దారుణమైనటువంటి మాటలు మాట్లాడాడు. ఇది పత్రికలో ఆ రోజు రాసినటువంటి, మీకు కనిపిస్తున్నాయి కదండి. అవును అవును. ఆ రోజు ఇదిగో చంద్రబాబు నాయుడు గారు ఆహారం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన వేసుకునే ప్యాంటు షర్టు అట్లా ఉంటుంది, తల ఒకటే కట్టలేదు. ఇక చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొచ్చేటట్టు రాశారు. ఈ విధంగా రాశారు. ఈ రోజు ఏం రాశారు కూడా చూసాం. తర్వాత పైగా తానే చంపేసి మీ బంధువుని చంపారు, చక్కుకున్నారు, మీ బంధువుని చంపారు అని చెప్పి మీ మీద దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. పైగా తానే చంపేసి మీ బంధువుని చంపారు, చక్కుకున్నారు, మీ బంధువుని చంపారు అని చెప్పి మీ మీద దుష్ప్రచారం చేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. చంద్రిక గారు, నేనేమంటానంటే ఆ రోజు అత్యంత దారుణంగా వాళ్ళ బాబాయిని చంపింది వాళ్ళే. చంద్రబాబు నాయుడు గారే చంపినట్టు ఆయన చేతిలో కత్తి పెట్టి నారాచుర రక్త చరిత్ర అని చెప్పి రాసింది వాళ్ళే. దేనికి రాశారు? రాజకీయం కోసం, అధికారం కోసం. ప్లస్ ఆయన ఏం మాట్లాడతాడంటే వాళ్ళే చంపుతారు, వాళ్ళ బంధువులే చంపారని ప్రచారం కూడా చేస్తారు అని మరి అతనే చెప్తాడు. అంటే మళ్ళీ ఒకవేళ దాన్ని కూడా ముందడిగేస్తా ఉన్నాడు. చంపినటువంటి వాళ్ళే ఎవరైతే ఉన్నారో వాళ్ళు చంపుతారు, చంపి మళ్ళీ వాళ్ళే పక్కన వాళ్ళ బంధువుల మీద కూడా వేస్తారు అని చెప్పేసి అంటే రాష్ట్రం మొత్తం ఉడికిపోయింది. నిజమే, చంద్రబాబు నాయుడు గారు చంపారు అనుకున్నారు.
ఒకవేళ చంపి అమాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వేస్తారేమోనని అందరూ ఆవేదన చెందారు. అందరూ వచ్చేసి ఓట్లేసేసారు, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాడు. గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు పరిపాలన చేస్తే రాష్ట్రంలో ఏం జరిగిందో చూసాం. రాష్ట్రంలో ఇలాంటివి జరిగింది. నక్సలైట్లు టెర్రరిస్టులు కూడా ఈ విధంగా నడి రోడ్డు మీద కొట్టలేదు, పెడరెక్కలు ఎరగదీయలేదు, ఈ విధంగా పిచ్చి ఓడి చేయలేదు, ఈ విధంగా మేజిస్ట్రేట్లు కోర్టులు ఎప్పటి తగిలి కొట్టలేదు, ఈ విధంగా మహిళల్ని వీడియో చేయలేదు, లేకపోతే ఎప్పుడు జరగలేదు. ఇవన్నీ కూడా చేశాడు. ఈ రోజు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా వాళ్ళు రాజకీయాలు మొదలు పెడతా ఉన్నారు. ప్రజలు తెలీదా? ముఖ్యంగా దళిత ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పు చేతలో ఉన్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి దళితులు చూసి వీళ్ళు ఇంకా అమాయకులు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారా? ఎక్కడైనా శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడతారు. ఎక్కడైనా ఎన్టీఆర్ బస్ స్టాండ్ గుంటూరులో, విజయవాడలో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బస్ స్టాండ్ అని చెప్పేసి రాస్తారు. ఎన్టీఆర్ బస్ స్టాండ్ ఆవిష్క ప్రారంభకులు నందమూరి తారక రామారావు గారు అని ఇంత పెద్ద అక్షరాలు రాస్తారా? రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టు ప్రారంభకులు చెన్నారెడ్డి గారు అని ఇంత పెద్ద అక్షరాలు రాస్తారా? లేకపోతే పోలవరం ఫలానా వాళ్ళు ఇచ్చేసారని చెప్పేసి రాస్తారా? ఇంకో వాళ్ళ విగ్రహాలు పెడతారా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ విజ్ఞాన దిక్సూచి, ఆయన పేరు మీద ఈ రోజు ఐక్యరాజ్య సమితి ఆయన విజ్ఞానాన్ని గుర్తిస్తూ విజ్ఞాన దిక్సూచిగా ఆయన పేరు ప్రకటించింది. అంత గొప్ప మేధావి. ఇతర దేశాల్లో కూడా ఆయన విగ్రహాలు పెడతా ఉన్నారు, ఆయన పూజిస్తా ఉన్నారు, గౌరవిస్తా ఉన్నారు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటా ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతి వనం ఎక్కడైతే రాజధాని ఉందో రాజధానిలో కట్టాలని తలచి దానికోసం కొన్ని ఎకరాలు కేటాయించి, కొంత డబ్బు కేటాయించి 125 అడుగుల విగ్రహాన్ని చేయటం కోసం కొంత బడ్జెట్ కూడా కేటాయించింది తెలుగుదేశం గవర్నమెంట్. నువ్వు అక్కడి నుంచి ఎందుకు తీసేసావు అంటే రాజధాని నడిపోతు. ఇప్పుడు అమెరికా చూడంగానే మనకి ఇట్లా ఒక దివి పట్టుకున్నటువంటి ఒక మహిళ కనపడతా ఉంటుంది. అమెరికాలో ఒక బొమ్మ ఇట్లా కనపడతా ఉంటుంది. ఆ బొమ్మ చూడగానే అమెరికా రాజధాని కూడా అట్లా ఉండాలని చెప్పేసి మేము భావించాం. నువ్వు తీసుకెళ్లి కట్టావు, కానీ దాని అంబేద్కర్ విగ్రహం కింద ఏమున్నాయి? ఈ రాష్ట్రంలో 5 ఏళ్లలో జరిగిన హత్యలు, అత్యాచారాలు, గుండుగోకటాలు, మహిళల్ని వేధించడాలు, చంపటాలు, వీటన్నిటిని సమాధిలాగా చేసి వాటి మీద కట్టావు. నువ్వేం చేసావు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారితో సమానం అని చెప్పేసి అంబేద్కర్ విదేశీ విద్య తీసి పక్కన పడేసి జగన్ విదేశీ విద్య అంటే దళితులకి జ్ఞానం లేదనుకుంటున్నావా? దళితులకి చైతన్యం లేదనుకుంటున్నావా? దళితుల పక్కన జన్మనిచ్చిన తండ్రిని పెట్టుకోవడానికే చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నావంటే, మాట్లాడగలుగుతున్నావంటే, రాజకీయాల్లో అవకాశాలు వస్తున్నాయంటే, తిండి తినగలుగుతున్నావంటే, ఉద్యోగం చేయగలుగుతున్నావంటే అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి. అలాంటి అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే అక్షరాలు చెన్నై రాసి అదే స్టీల్ ఎంబాసిడర్ తోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఇంత పెద్ద అక్షరాలు నువ్వు రాస్తే మేము చూస్తూ ఉండాలా? నిన్ను పోషణకి అంటే నీకు బీపీ వస్తే అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అక్షరాలు, ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యేటట్టు, ఎక్కువ ఉండేటట్టు నువ్వు రాస్తే ఎవరికో బీపీ రాదా? నిజమైనటువంటి దళితుడికి లేకపోతే నిజమైనటువంటి వాళ్ళకి. కానీ ఆ బీపీ మీకే వచ్చి చేయించారు అని ప్రెస్ మీట్లు పెట్టి నిన్నటి నుంచి అల్లరి పెడుతున్నారు, మీరే చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నామండి. ఇప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతూ ఉన్నా. మాకు నిర్మించడమే తెలుసు, మాకు గౌరవించడమే తెలుసు, మేము స్ఫూర్తిగా ముందుకెళ్ళటమే తెలుసు. తెలుగుదేశం పార్టీగా బాలకోటి గారిలో నేను మాట్లాడలేకపోయా. నాకు నేను పార్టీలో ఉన్నాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడాను. బాలకోట నేను మాట్లాడాను. అసలు జగన్మోహన్ రెడ్డి పేరు తీసేటా తీసివేయాలని ప్రభుత్వం కూడా మాట్లాడాలని చెప్పేసి అన్నాడు. కానీ మేము అట్లా అనలేము. ఎందుకంటే అంబేద్కర్ గారి సరసన జగన్మోహన్ రెడ్డి పేరు అంబేద్కర్ గారి పేరు కంటే పెద్దదిగా ఇంత పొడవున నువ్వు పెట్టుకుంటావా? నువ్వు అంబేద్కర్ గారి కాలి కోటి కూడా సమానం కాదు. ఆయన నడిచిన దుమ్ము ఈ రోజు ఎవరైతే చేశారో వాస్తవానికి అది మంచిగా చేశారు.
ప్రభుత్వ పరంగా మేము సమర్థించం. ఎందుకంటే అట్లా చేయకూడదు. కానీ దళితుల్లో చైతన్యం వచ్చింది, దళితులు దాన్ని జీర్ణించుకోలేరు. మాణిక్యరావు గారు, వైసీపీకి అసలు అంబేద్కర్ పేరెత్తే అర్హత ఉందా, దళితుల పేరెత్తే అర్హత ఉందా? పాయింట్ నెంబర్ 1. 2, అసలు ఇప్పుడు ఏం జరిగిందని ఈ రచ్చ? ఏదో రాజ్యోన్మాదం అంటూ మొత్తం కూటమి ప్రభుత్వం దాడి కింద చూపించి సృష్టిస్తున్నారు, ప్రొజెక్ట్ చేస్తున్నారు. దీని వెనకాల ఉన్న కథా కమామిషి ఎలా చూడాలి? ఓ పక్కన వాళ్ళ పార్టీలో కంటిన్యూగా రాజీనామాలు అవుతున్నాయి, అవి చక్కబెట్టుకోకుండా ఈ రాజకీయాన్ని ఎలా చూడాలి? కుట్రలు మీరు అన్నట్టుగా శకుని కుట్రలు మించిపోయిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కుట్రల మోహన్ రెడ్డి అని పేరు మార్చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అంబేద్కర్ పేరు తీసేయడం జగన్కి గౌరవం, జగన్ పేరు తీసేయడం అంబేద్కర్కి అవమానమా? అంబేద్కర్పై దాడి కాదు అది. అదేంటంటే అది జగన్మోహన్ రెడ్డి అహంభావంపై దాడి. మన మిత్రులు బాలకోటయ్య గారు, మాణిక్యాలరావు గారు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి అహంభావంపై ప్రజలే దాడి చేశారు. మొన్న ఎన్నికల తీర్పు అదే అన్నమాట. 151 నుంచి 11కు అతను పడిపోయిన ఇంకా ఆయన అహంభావం తగ్గలేదంటే ఇవాళ మరి ఒకవేళ అది గనక ఉన్మాదం అయితే ఎందుకని ఆ శిల్పాన్ని ఆయన సందర్శించలేదు? అంబేద్కర్పై దాడి అయితే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లకుండా ఎందుకని వెళ్ళిపోయాడు? వీళ్ళని ఎందుకు పంపించాడు? ఇవాళ మళ్ళా కొవ్వొత్తుల ప్రదర్శన అంట, దానికి పాలాభిషేకాలంట. ఏం జరిగిందని ఇప్పుడు శాఖమూరు కొండపై విగ్రహం పెడదాం అనుకున్నారు చంద్రబాబు 2017లో. దాన్ని ఇక్కడికి మార్చడం ఒక కుట్ర, కేవలం దాన్ని ధ్వంసం చేయటం కోసం ఇక్కడికి మార్చారు. సరే మార్చారు. తెలంగాణలో 125 కోట్లతో కేసీఆర్ విగ్రహం పెట్టాడు, 400 కోట్లతో ఇక్కడ పెట్టడం అదొక స్కామ్ అని. ఇప్పుడు అంబేద్కర్పై దాడి రాజ్యోన్మాదం అనే ఆ రాతలు చూస్తుంటే ఏది రాజ్యోన్మాదం? డాక్టర్ సుధాకర్పై పెడరెక్కలు విరిచికట్టి నడి రోడ్డుపై కొట్టడం రాజ్యోన్మాదం కాదా? ఇప్పుడు మన నంద్యాలలో అబ్దుల్ సలాం సామూహిక ఆత్మహత్యలు అవి రాజ్యోన్మాదం అంటే? సజీవ దహనాలు, శిరోముండనాలు, ఇవి కదా రాజ్యోన్మాదం అంటే. ఏది ఉన్మాదం? ఇది ఒక వైసీపీ ఉన్మాదంగా కనపడుతోందన్నమాట. నిన్న కూడా అక్కడ సీతారాంపురంలో సుబ్బారాయుడు హత్య, దాని దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలు అంటాడు. చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలని దేంట్లో చంద్రబాబు లోకేష్లే ముద్దాయిలు? ఇప్పుడు ఈ దువ్వాడను దివ్యల మాధురి దానిలో కూడా చంద్రబాబు లోకేష్లే ముద్దాయిల? విజయశాంతి ఆమె ఎవరు, ఎండోమెంట్ శాంతి సాయిరెడ్డి, దానిలో కూడా చంద్రబాబు లోకేష్లే ముద్దాయిల? జగన్మోహన్ శ్రీనివాస్ గారు అన్నమాట అన్నారు, ప్రతిపక్షం అనేది ఇవాళ పగపక్షంగా మారింది. ఏది? ప్రతిపక్షం అనేది ఇవాళ ప్రతీకార పక్షంగా మారిందనమాట. యూట్యూబ్ అకాడమీ పెడుతుంటే ఆ యూట్యూబ్ అకాడమీ ఇక్కడికి ఎక్కడ వస్తుందో, ఇవాళ జిఎస్డిపిలో 10,000 కోట్ల పెట్టుబడి, ఏది ఒక 7.5 లక్షల ఉద్యోగాలు దేశంలో దాని మీద వస్తుంటే దాన్ని ఇక్కడికి తీసుకురావడం కోసం నీల్ మోహన్తో ఆయన జూమ్ మీటింగ్ పెట్టుకుని చంద్రబాబు ఆ గూగుల్ హెడ్తో మాట్లాడితే వెంటనే వీళ్ళు రీట్వీట్ చేస్తారు. ఏమని? ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు. ఆల్మోస్ట్ అందా యూట్యూబ్ వాళ్ళందరికీ ట్యాగ్ చేస్తున్నారు. ఏది హైదరాబాద్లో పెట్టుకోమని వీళ్ళే సలహా ఇస్తున్నారు, ఇక్కడ వద్దు, లా అండ్ ఆర్డర్ లేదు. ప్రతీకార పక్షం అంటోంది. అందుకే అన్నమాట వీళ్ళ దాడి ఎంత ఇదిగా ఉందంటే ఈ కుట్రలు కుతంత్రాలు. యూట్యూబ్ అకాడమీ ఇక్కడికి రాకుండా చేసే కుట్ర అంటే గతంలో మనకి బాలకోటయ్య గారికి తెలుసు. ఏది? వరల్డ్ బ్యాంక్ ఫండ్స్ అమరావతికి వస్తుంటే ఇట్లాగే రైతు సమాఖ్య పేరుతో మెయిల్స్ పంపారు. ఎవరికి? వరల్డ్ బ్యాంక్కి. ఇప్పుడు రేపొద్దున మరి బీపీసీఎల్ కృష్ణకుమార్ కూడా మెయిల్ పంపిస్తారా? ఆయిల్ రిఫైనరీ పెట్టద్దని, లేకపోతే విన్ఫెస్ట్ వాళ్ళకు కూడా మెయిల్స్ పంపిస్తారా? లేఖలు రాస్తారా? నాస్కా వాళ్ళు వచ్చి నిన్న లోకేష్ బాబుని కలిశారంట, వాళ్ళకి మీరు మెయిల్స్ పంపిస్తారా ఇక్కడ పెట్టుబడులు పెట్టద్దని? ఒక రకంగా ఈ రాష్ట్రం బాగుపడకూడదు, తను చెడగొట్టింది ఇంకా చెడిపోవాలన్న దుగ్ధ కనపడుతోంది. ఒక అక్కస్సుతో అతను వెళ్తున్నాడు. 10 రోజులు కాకుండానే ఈ ప్రభుత్వం ఏర్పడి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం, అక్కడ ఒక పెద్ద ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం బ్లడ్ కలర్తో. రేపొద్దున WEF
సదస్సులు జరుగుతాయి దావోస్లో, అక్కడ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్ పెడతాడా? ఆంధ్రప్రదేశ్కి రావద్దు ఈ పెట్టుబడిదారులు అని చెప్పి ఒక అశాంతి సృష్టిస్తున్నాడు, ఒక ఉన్మాదాన్ని సృష్టిస్తున్నాడు అన్నమాట. ఇప్పటికి కూడా అతనిలో మార్పు రాకపోవడం దురదృష్టం. ఇంత పతనమైనా కూడా అంటే ఏంటి, పార్టీలు వరుసగా కొంత సౌమ్యులు లేకపోతే కొంత మిగిలిన వాళ్ళతో పోలిస్తే కాస్త పర్వాలేదు అనుకున్న వాళ్ళు కూడా రాజీనామాలు చేస్తున్నా పార్టీని కాపాడుకునే ప్రయత్నం లేకుండా ఇక్కడ బురద చల్లే ప్రయత్నము లేదా అపవాదు ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీసే లక్ష్యమే కనపడుతోంది. ఇప్పుడు ఆళ్ల నాని నిన్న రాజీనామా చేశాడు. ఆ పార్టీలో ఉన్నటువంటి ఒకే ఒక జెంటిల్మన్ ఎవరు? ఆళ్ల నాని. మనకు తెలుసు ఏలూరులో అయింది ఒక 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇతని కోసం రాజీనామా చేసిన ఎమ్మెల్యేల్లో అతను కూడా ఒకడు. నీ డిప్యూటీ సీఎం అతను ఎవరు? ఆళ్ల నాని. అలాంటి వ్యక్తే రాజీనామా చేశాడంటే మొత్తం వరుసబట్టి రాజీనామాలు చేస్తున్నారు అందరూ కూడా. ఈ రాజీనామాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే కుట్ర. ధర్మాన ప్రసాదరావు ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరమించుకున్నాడు. ఒకవైపేమో వైసీపీ ఏంటి వాళ్ళ మునిగిపోతోంది. తను మునిగిపోతున్నాను కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఈ విధమైనటువంటి దాడులకు ఈ విధమైనటువంటి వీటికి ప్రేరేపించడం కనపడుతోంది అన్నమాట. వాళ్ళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఎత్తుల్ని గమనించారు. అతన్ని ఈ విధంగా చిత్తు చేసినటువంటి నేపథ్యంలో అతను నిజం చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదన్నమాట. ఈ ఎంత దుస్సాహం కాకపోతే ఆవిష్కర్త పేరు అంబేద్కర్ పేరుతో పాటు తాటికాయ అంత అక్షరాలతో పెడతారమ్మా. పొరపాటును వదిలేశారు కానీ ఏమండే ఇక్కడ మీ విగ్రహం కూడా పెడదాం, ఆవిష్కర్త విగ్రహం కూడా పెడితే ఇంకా అదొక పెద్ద ఇదిగా ఉంటుంది, కొత్త ట్రెండ్ మీరు బిగిన్ చేసిన వాళ్ళు అన్నారు అంటే కనుక నిజంగానే తన విగ్రహం కూడా పెట్టుకునేవాడు స్వరాజ్ మైదాన్లో. దురదృష్టం. జగన్మోహన్ రెడ్డి అక్షరాలు పీకేస్తే అది అంబేద్కర్కి అవమానం ఏంటి? అది కేంద్ర బలగాలతో మళ్ళీ రక్షణ కల్పించాలి. రేపు కూటమి ప్రభుత్వం దీన్ని కూల్చేస్తుంది. రాష్ట్రపతి పాలన పెట్టాలి. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు అంటే ఏంటి? ఇప్పుడు ఇప్పటి వరకు రాష్ట్రపతి పాలన ఎన్ని సందర్భాల్లో పెట్టారు? రూల్ ఆఫ్ లా లేదు అని పనిగట్టుకుని ఇతను దేశమంతా టముకేసి ఆంధ్రప్రదేశ్ని నాశనం చేయాలనేటటువంటి ఒకే ఒక సింగిల్ పాయింట్ ఎజెండాతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నాడు అనమాట. ఇవాళ జగన్ బారి నుంచి జనాన్ని కాపాడాల్సిన బాధ్యత మరి కూటమి ప్రభుత్వం పైనే ఉంది. ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి పైన ఉందన్నమాట. అంటే ఈ ఏకకాలంలో మీరు అన్నట్టు వారి పార్టీలో అంతర్గత వ్యవహారాలు కానీ లేకపోతే మీడియాలో వాళ్ళ పార్టీలో ఈ ఆడవాళ్ల వ్యవహారం ప్రస్తుతం ఈ దువ్వాడ ఇవన్నీ కూడా చర్చ జరగకుండా మళ్లించడానికి అని గట్టిగానే మీకు అనిపిస్తుందా? ఒకవైపు ప్రభుత్వాన్ని చికాకు పరచటం, చంద్రబాబుని పరిపాలన పైన దృష్టి కేంద్రీకరించకుండా డిస్టర్బ్ చేసే కుట్ర. ఎందుకంటే వరుసపెట్టి హామీలు అమలు చేస్తున్నారు. 1000 రూపాయలు పింఛను పెంచేశారు, ఆ అక్కసు పట్టలేకపోతున్నాడా? ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. నీ పాస్ పుస్తకాల మీద ఇతను బొమ్మ తీసేశారు. QR కోడ్ పెట్టి ప్రాబ్లం లేకుండా అదన్నీ పెడతా అంటున్నారు. సర్వే రాళ్ల మీద ఇతను బొమ్మ చెక్కేస్తున్నారు. ఒకవైపు మెగా డిఎస్సి ఇచ్చారు 16,000 పోస్టులకి. అంటే ఏంటి? వాళ్ళన్ని హామీలు నెరవేర్చడం. 1400 బస్సులు కొన్నారు. రేపో మాపో ఉచిత బస్సు ప్రయాణం ప్రకటన అంటున్నారు. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. ఒక రకంగా అక్కసు కనపడుతోంది జగన్మోహన్ రెడ్డిలో. ఇంత స్వల్ప కాలంలో మళ్ళా ఈ విధంగా బ్రాండ్ ఇమేజ్ బిల్డప్ అవటం అనేది సహించలేకపోతున్నట్టుగా కనపడుతోంది అనమాట. అందుకే ఇప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయినట్టున్నాడు. ఇది 5 సార్లు బెంగళూరు, మరి తాడేపల్లి ప్రదక్షిణలు చేయడం అతని కంగారు. అతను పెద్ద షో చేస్తున్నాడు. ఏది? అతను బెంగళూరు వెళ్తాడు, బెంగళూరు నుంచి మళ్ళీ గన్నవరం దిగుతాడు. గన్నవరం దిగంగానే మన జనం అందరినీ పోగేసుకుంటారు, 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టిస్తారు. అక్కడ ఒక పెద్ద సినిమా. అంటే ఏంటి? నా ఇమేజ్ తగ్గలేదు, వీళ్ళంతా నా జనం అని చూపుకునే ప్రయత్నమా? ఆ వెల్లంపల్లి శ్రీనివాస ఎవరో అక్కడేదో పెద్ద ధర్నా చేసినట్టుగా బిల్డప్. ఒక రకంగా అశాంతి సృష్టించే కుట్రలు, పెట్టుబడులు రాకుండా చేసేటటువంటి కుతంత్రాలు పన్నుతున్న నేపథ్యంలో జగన్ బారి నుంచి జనాన్ని అబద్ధాలు చెప్పగా ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉందిగా, అప్రమత్తంగా ఉండాలని ఇందాక బాలకోటయ్య గారు ఉన్నారు. తినగా వేము తీగా ఉంది అన్నట్టు ఈయన అబద్ధాలు బాగా కంటిన్యూగా చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు అది నమ్మే ప్రమాదం లేదంటారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిజం చెప్పినా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అతను ఇవాళ తన కుటుంబాన్నే విశ్వసనీయత కోల్పోయాడు.
తన చెల్లెళ్ళ దగ్గరే అతని నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితుల్లో మొన్న ఆ చెల్లి కూడా అద్దం పంపించింది కదా, అన్న ఒకసారి అద్దం చూసుకో, చంద్రబాబు కనపడుతున్నాడా, లోకేష్ కనపడుతున్నాడా, నువ్వు కనపడుతున్నావా? అరే నువ్వు నంద్యాల జిల్లా పోవటం ఏంటి, అక్కడేదో వాళ్ళు సెటిల్మెంట్ల మధ్య హత్య జరగటం ఏంటి, వాడికి ఇవ్వాల్సిన డబ్బులు వాడికి ఇవ్వకపోవటం, అది ఆర్థికపరమైన లావాదేవీలు జరిగిన హత్య అయితే దానికి చంద్రబాబు లోకేష్ ముద్దాయిలు అనడం, వినుకొండ పోవటం, రషీద్ రౌడీ షీటర్లు ఏదో అక్కడ కొట్టుకుని అక్కడ వెళ్తున్నారు అలాగే కనిపిస్తోందని శ్రీనివాస్ గారు అబ్జర్వేషన్స్ చెప్తున్నారు. సేమ్ టైం ఇందాక బాలకోటయ్య గారు మీరు అప్రమత్తంగా ఉండాలి, ఇలా అంత చూసి చూడనట్టు వదిలేయకూడదని వారు అంటున్నారు. రెండు, వారి పార్టీలో జరుగుతున్న తతంగాల్ని కూడా డిస్కస్ చేయకుండా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు. అలర్ట్ అవుతారా లేదా మీరు? మేడం గారు, మేమే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంసం ఏదైతే ఉందో ఆ విధ్వంసంలోనే ఉండాలి, ఇక్కడ ఎప్పుడు కూడా అరాచకాలతోటే కొనసాగాలి, అశాంతితోటే ఉండాలని జగన్మోహన్ రెడ్డి కోరుకుంటా ఉన్నాడు. అందుకోసం చేయాల్సినటువంటి పనులు ఆయన చేస్తా ఉన్నాడు. రెండోది, రాష్ట్రం మొత్తం కూడా జలకళ, నాగార్జున సాగర్ లో కానివ్వండి, శ్రీశైలం ప్రాజెక్ట్ లో కానివ్వండి, పులిచింతల్లో కానివ్వండి, గోదావరిలో కానివ్వండి, నీరు విపరీతంగా వచ్చేసింది. రాయలసీమ లేదు, ఉత్తరాంధ్ర లేదు, మొత్తం కూడా రైతులంతా కూడా సంతోషంగా ఉన్నాడు. పథకాలు 1వ తారీఖున పెన్షన్ వస్తా ఉంది, పథకాలన్నీ కూడా సక్రమంగా అమలు చేస్తా ఉన్నారు శ్రీనివాస్ గారు చెప్పినట్టు. ఇదంతా కూడా ఓర్చుకోలేనటువంటి పరిస్థితి. మా పరిభాషలో, పల్లెటూరు పరిభాషలో చెప్పాలంటే ఇటు కడుపు ఉబ్బురోడు జగన్మోహన్ రెడ్డి, కడుపు ఉబ్బురోడు, ఉండబట్టలేడు. అందుకనే అతను రాసిన రాతం చూడండి, అంబేద్కర్ విగ్రహంపై దాడి సర్కారు పనే. దాన్ని రాస్తూ ఒక పదం కింద రాస్తారంటే, ఇవాళ రేపు రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ గారి విగ్రహాలన్నీ ధ్వంసం అంట. అంటే హింట్ ఇస్తున్నారా? నేనేమంటున్నాను, వివేకానంద రెడ్డిని చంపి చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టారు. ఈ రోజు ఈ విగ్రహాలన్నీ నేనేమంటున్నానంటే వాళ్ళే పగలగొట్టే పని పెట్టబోతా ఉన్నారేమో. మా సోదరులు చెప్పినట్టు రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. వీళ్ళకి ఒక పెద్ద రౌడీ మోకుంది, వీళ్ళకి ఒక పెద్ద గంజాయి మోకుంది, రాష్ట్రం మొత్తం విస్తరించబడినటువంటి సైకోలు ఉన్నారు. దానికోసం వీళ్ళు స్వయంగా రాష్ట్రాలు, వీళ్ళు పత్రికల్లో రాసినవి వాళ్ళెవరో చేస్తారని కాదు, వీళ్ళు చేయించే అవకాశం ఉంటేనే వీళ్ళు చేస్తారు. నేడో రేపో రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ గారి విగ్రహాల ధ్వంసం, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధికారానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, హోమ్ మినిస్టర్ గారికి ఏబిఎన్ డిబేట్ ద్వారా నేను విన్నవిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు విగ్రహాలు ధ్వంసం చేస్తాడని రాశాడు అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ విగ్రహాల విధ్వంసానికి కుట్రబడుతా ఉన్నాడు. రాష్ట్రంలో అక్కడక్కడ విగ్రహాలు విధ్వంసం చేయవచ్చు, చేసి చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, నా ఇంట్లో వాళ్ళని చంపి నేనే చంపానని చెప్పేసి కూడా వాళ్ళు ప్రచారం చేస్తారని చెప్పాడు. ఎంత తీవ్రమైనటువంటి నేరగాడు. రాబోయే కాలాన్ని కూడా నేరాలు కరెక్టే. ఆ రోజు ఆ సైకాలజీని మీరు క్యాచ్ చేయలేదు, దాని ప్రతిఫలం కనిపించింది. ఇప్పటికి కూడా అదే సైకాలజీ, అదే మైండ్ సెట్ తో మిమ్మల్ని డిస్టర్బ్ క్రియేట్ చేస్తూ ఒక పోర్ట్రే చేస్తున్నారంటే, ఒక ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఇలా ఉన్నాయి పరిస్థితి. మీ ఏం చేద్దామని మీరేమో చక్కగా మంచిగా ఇన్వెస్ట్మెంట్లు అంటున్నారు, బిల్డ్ ఏపీ, రీబిల్డ్ ఏపీ, ఇలాంటి పదాలు, ఇలాంటి పడికట్టు పదాలతో వెళ్తున్నారు, వస్తున్నారు, కానీ వాళ్ళనే ట్యాగ్ చేస్తున్నారే. మేడం గారు, దాన్ని ఏమంటారంటే రాక్షస సంహారం జరగాలి ఇక్కడ. మీరు మళ్ళా మా చేత మీ ప్రజాస్వామ్యం ఉన్నాం, మాకు మాటలు మాట్లాడాలంటే అడ్డొస్తున్నాయి. ఇంత దుష్టమైనటువంటి వ్యక్తి, ఇంత సైకో వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు. అంటే ఒక తాగుమోతిని, ఒక నేరస్తుని, ఒక హంతకుణ్ణి, ఒక దోపిడీదారుణ్ణి అందరిని కలిసి మిక్సీలో వేసి చేస్తే జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రాపర్టీ బయటకు వస్తుంది. కానీ మేము మంచితనానికే మంచోళ్ళు, మంచోళ్ళకే మేము మంచోళ్ళం అన్నట్టు రాష్ట్రం, రాజ్యాంగం, పద్ధతి ఇట్టా కదా మీరు చెప్తున్న డైలాగులు.
60 రోజుల నుంచి? లేదు లేదు, ఖచ్చితంగా మేము అప్రమత్తంగా ఉంటాము. రాష్ట్రంలో ఇలాంటి వాళ్ళని ఏరేసేటువంటి పని చేస్తాం. అట్లని నేను అందుకే ఈ క్వశ్చన్ అడగటం మానేశా. మీరు వచ్చిన టీడీపీ వాళ్ళందరినీ నేను ఈ క్వశ్చన్ అడగటం మానేశాను. ఎందుకంటే ఏమండి, ఎప్పుడైనా చర్యలు ఉంటాయంటే చట్టం తన పని తను చేసుకెళ్లిపోతుంది. కానూన్ కా హాత్ లంబా హే, ఎవరిని చూస్తా ఊరుకోము, మేము చట్ట ప్రకారం ఇవన్నీ అడుగుతున్నారు చెప్తున్నారు. నేను వదిలేసా ఈ క్వశ్చన్ అడగటం మీ అందరినీ. మేడం గారు, ఇప్పటికీ కూడా ఖచ్చితంగా మేము చట్ట ప్రకారమే చేయాల్సిందే. చట్ట ప్రకారం చేయమని అనట్లా, చెయ్యొద్దని నేను అనట్లా. కానీ ఇంత జరిగి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంకా ఆ చట్టం తన పని ఎందుకు మొదలు పెట్టలేదు అనేది అందరికీ డౌట్ వస్తుంది. ఖచ్చితంగా చట్టం మొదలు పెట్టింది కాబట్టి అందరూ కోర్టుల దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నారు. నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, నేను ఆ పని నేను అవకాశం ఇవ్వండి, పక్కన దేశం పారిపోవడానికి నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అందరూ కూడా వైసీపీలో గతంలో తప్పులు చేసినటువంటి రౌడీ మూకలందరూ కూడా ఈ రోజు ఆ బాట పట్టేటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటది. నెంబర్ 1. ఈ రోజు టాపిక్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు రాజ్యంలోకి రావడానికి, అధికారంలోకి రావడానికి వాళ్ళ బాబాయిని అడ్డం పెట్టుకున్నాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను అడ్డం పెట్టుకున్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత విచ్చలవిడితనం చేశాడు. నేనేమంటానంటే ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాన్ని గాని, అంబేద్కర్ గారి సెంటిమెంట్ గాని, దళితుల యొక్క బలహీనతను గాని రాజకీయాలకి, తన క్షుద్ర రాజకీయాలకి అడ్డం పెట్టుకోకుండా దళితులు అప్రమత్తంగా ఉండాలి. అంబేద్కర్ గారిని గౌరవించే విషయంలో, అంబేద్కర్ గారి స్ఫూర్తిని ప్రజలకు అందించేటువంటి విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం చాలా క్లియర్ గా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ అబద్ధపు ప్రచారం ఏదైతే ఉందో అది ఎవరూ నమ్మవద్దు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి సరసన, అంబేద్కర్ గారి సరసన రాజశేఖర రెడ్డి విగ్రహాలు పెట్టారు. వాస్తవానికి అడ్డన్నిటిని ధ్వంసం చేయాలి. అంబేద్కర్ గారి విగ్రహం సరసన మేము ఎవరిని పెట్టుకోవడానికి ఇష్టపడం. అంబేద్కర్ గారి పేరు సరసన అసలు మా సొంత తల్లిదండ్రుల పేరు కూడా పెట్టుకోవడానికి మేము ఇష్టపడం. అట్లాంటిది ఒక దుర్మార్గుడు, అణిచివేతదారుడు, మమ్మల్ని నిత్యం నరమేధం సృష్టించేటువంటి వ్యక్తి అంబేద్కర్ గారి పేరు సరసన పెట్టుకుంటాడా? ఎంత ధైర్యం ఉండాలి. కాబట్టి దళితులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. బాలకోటే గారు, విజయచంద్ర గారు, ఒక 3 మాటలండి చెప్పండి సార్. ఈ రోజున ఈ అంబేద్కర్ యొక్క విగ్రహాంశాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది కాబట్టి, ఇది చాలా సున్నితమైన అంశం కాబట్టి ఆ బహుజన కులాలకు సంబంధించిన నాయకుడిగా కూడా రాష్ట్రంలో దళిత బహుజన కులాలకు ఒక మాట చెప్పాలి. అంబేద్కర్ విగ్రహానికి వచ్చిన అపాయం ఎలాంటిది లేదు. ఎలాంటి అపాయము జరగదు, ఎలాంటి నష్టము జరగదు. కూటమి ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారి కానీ అలాంటి తలంపు లేదు, అలాంటి అభిమతము లేదు. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉన్న ద్వేషంతోనే తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ అంబేద్కర్ వారసులు, లేదంటే నాలాంటి వాళ్ళు, మాణిక్యరావు గారు లాంటి వాళ్ళు ఆ పేరును చూడలేక చేసిన కేవలం ఒక చిన్న కార్యక్రమం తప్ప అది కూడా ఇబ్బందికరమైన కార్యక్రమం కాదు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగానే ఉండాలి. వైసీపీ ట్రాప్ లో పడద్దని చెప్పి చెప్తున్నా. పోతే మేడం, పరిపాలనలో కాస్త ఉప్పు తగ్గింది. మీరు అన్ని కూరలు వేసి, కొత్తిమీర వేసి, కరివేపాకు వేసి, అల్లం వేసి, టమాటాలు కోసి అంతా బాగానే ఉంది, గుమ్మగుమ్మలాడుతుంది. కానీ ఉప్పు పడాల్సినంతగా పడలా. ఈ రోజున సోషల్ మీడియాలో అంటే ఇప్పుడు మళ్ళీ ఆ క్వశ్చన్ పిల్లి మాణిక్యరావు గారు టీడీపీ వాళ్ళు ఏం చెప్పేస్తారంటే ప్రజల ఎమోషన్స్ ఉంటాయండి, ఆ ఎమోషన్స్ మేము పరిగణలోకి తీసుకుంటాం, కానీ చట్టం అనేది ఒకటి ఉంటుందని మళ్ళీ చెప్తారు దానికి ఎమోషన్స్. మాణిక్యరావు గారు మాట చెప్పారు, నేను కూడా రాసుకున్నా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని. చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన ఇది చట్టం, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేయటం అనేది ఆయనకి తెలిసిన విద్య. ఇంకోండి, నా దగ్గర 150 కాగితాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 2 వీలర్లకి, ఆటోలకి టోల్ గేట్లు పెడుతుందంట కూటమి ప్రభుత్వం. అమరావతి నిర్మాణానికి డ్వాక్రా మహిళ ద్వారా 100 రూపాయలు వసూలు చేస్తున్నారంట. ఈ రోజున బెంగళూరులో మహిళల మీద జరిగిన అత్యాచారం ఇక్కడ జరిగినట్టుగా చూపిస్తున్నారు. స్పందన పేరు మారుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారంట. 150 బూతు ప్రచారాలు. ఆయన కలెక్టర్ల సదస్సులో ఈ అనుభవం ఈయన కావాలి, ఈ అనుభవం నుంచి నేను నేర్చుకుంటున్నా, నేను నిత్య విద్యార్థిని అన్నారు. మరి ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తే అసలు ఆ మీటింగ్ కూర్చోకూడదు ఆయన. మరి చర్యలు తీసుకోదా ప్రభుత్వం? ఇందాక పిల్లి మాణిక్యరావు గారు చెప్పారు, రాష్ట్రంలో ఉన్న అంబేద్కర్ బొమ్మలు మొత్తం కూడా తొలగించబోతుంది,
ధ్వంసం చేయబోతుంది కూటమి ప్రభుత్వం అని. అది ఎంత నింద. అవును. ఏం చేస్తుంది ప్రభుత్వం, ఏం చేస్తుంది? మీకు మాట చెప్తాను మేడం. 3 ఏళ్ల క్రితం ఇదే డిబేట్ లో, ఏబిఎన్ డిబేట్ లోనే వెంకటకృష్ణ గారు నేను కూర్చున్నా. ఆ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి రాష్ట్రంలో వంగవీటి రంగా అంబేద్కర్ విగ్రహాలను ధ్వంసరచనకి తెలుగుదేశం పార్టీ వ్యూహరచన చేస్తుందని చెప్తారు. ఒక ప్రెస్ మీట్ పెడితే మేమిద్దరమే కూర్చొని ఏ అంబేద్కర్ బొమ్మకు నష్టం జరిగినా, రంగా బొమ్మకు జరిగినా ప్రభుత్వమే బాధ్యత పడాలని మాట్లాడాం. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా, విపక్షంలో ఉందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారా? ఎందుకు చర్యలు తీసుకోరు మీరు? ఆ రోజు వరవాలి, ఈ రోజు వరవాలా? మేము ఈ రోజు వరవాలా? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీ ప్రభుత్వం వేగంగా పతనం అవుతుంది చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మీరు నాటిన విత్తనం మీ ప్రతీకారం తీర్చుకుంటాం అన్న పద్ధతిలో వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు ఆయన? మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలని తెలుగులో చంపేస్తామని చెప్తున్నాడు ఆయన. వినబడుతుందో లేదో తెలుగుదేశం వాళ్ళకి? నిన్న గన్నవరంలో అదే మాట్లాడాడు, నిన్న నంద్యాలలో అక్కడే మాట్లాడాడు, వినుకొండలో అదే మాట్లాడాడు. ఒక నిమిషం. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? శ్రీనివాస్ గారు, వర్షన్స్ అన్ని వింటుంటే పూర్తి స్థాయిలో అందరూ జగన్ గారి ట్రాప్ లోకి వెళ్తున్నట్లేదా? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండమైన ట్రాప్ వేస్తున్నారు ఆయన. జగన్మోహన్ రెడ్డి కోరుకునేది అదే. ఏంటి? అటెన్షన్ తన వైపుకు రావాలా, తన రెచ్చగొట్టే మాటలు ప్రజల్లోకి వెళ్ళాలి, అది అశాంతికి కారణం కావాలి, ఉద్రిక్తతలు రావాలి, ఘర్షణలు రేపాలి, సివిల్ వార్ అతను తీసుకొస్తున్నాడు. వీధి పోరాటాలకి అతను రెచ్చగొడుతున్న నేపథ్యంలో ఇవాళ పోట్ల గిత్త, ఏంటమ్మా పోట్ల గిత్త అంటే ముక్కు తాడేస్తారు. మామూలుగా రోగ్ ఎలిఫెంట్స్ ఉంటాయి, కుప్పం అటు చెరుకు తోటలు ఉత్తరాంధ్రలో పడి మదపు టేనుగులు పంటని పాడు చేస్తుంటాయి. వాటిని ఏం చేయాలా? కంట్రోల్ చేయాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేపర్లో రాశారు, రాష్ట్రం అంతా కూడా ధ్వంసం చేసేస్తుంది కూటమి ప్రభుత్వం అని. ఆంధ్రప్రదేశ్ భవితవ్యం అనేది, ఈ కూటమి తెచ్చే పెట్టుబడులు అనేది ప్రజలకు ఉపాధి కానీ సంక్షేమం కానీ ఎప్పుడు సాధ్యమవుతుందంటే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి. ఇప్పుడు గతంలో మనం చూసాం, గుంటూరులో పునరావాస బాధితుల శిబిరానికి వెళ్తుంటే చంద్రబాబు ఇల్లు గేట్లు కట్టేశారు తాళ్లతో. జగన్మోహన్ రెడ్డిని మాత్రం గేట్లు ఎత్తి వదులుతున్నారు. ఏంటి? తిరగమని. ఏ విధంగా? అదేమంటే మేమంతా అతనిలాగా మేము అణిచేయము, అతనిలాగా మేము హక్కులు కాపాడుతూ ఉంటున్నారు. ఎవరి హక్కులు కాపాడాలి? అణచివేతకు గురైన వాళ్ళ హక్కులు కాపాడాలి. విచ్చలవిడిగా వెళ్ళే వాళ్ళ అడ్డుకట్ట పడాలా. ఇప్పుడు బరి తెగింపు కనపడుతోంది. అసలు ఎవరు వీళ్ళు? ఇప్పుడు ఆ ఇనప రాడ్ వేసుకుని పెళ్ళాం బిడ్డలు తల పగల కొడతానికి వచ్చాడు ఆ ఎమ్మెల్సీ. రాత్రి మనం చూసాం, ఎవరు? దువ్వాడ శ్రీనివాస్. ఇలా భాష మాట్లాడుతున్నారు. అతను ఎమ్మెల్సీయా, రౌడీ షీటరా? జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చిన మెచ్చిన నాయకుడు. సౌమ్యుడా, మంచోడా? ఇప్పుడు వీళ్ళంతా పెద్దల సభలోన ఏది? ఆ డ్రైవర్ ని చంపినవాడు ఒక పెద్దల సభ మెంబరు, పెళ్ళాం బిడ్డల మీద ఇనపరాడేసి తల బాల కొడతానికి వెళ్ళేవాడు ఒక పెద్దల సభ సభ్యుడు. అడ్డుకట్టేస్తారా? అడ్డుకట్ట వేయలేకపోతున్నారా? భయపడుతున్నారా? ఫైనల్ గా 10 seconds చెప్పేసేయండి. మేడం గారు, మేము భయపడతలేదు, ఖచ్చితంగా అడ్డుకట్టేస్తాము. అయితే అడ్డుకట్ట వేసేటప్పుడు కూడా మేము చట్టాన్ని వ్యతిరేకించి లేకపోతే చట్టాన్ని చేతిలోకి తీసుకొని వ్యక్తిగతమైనటువంటి కక్షపూర్తిగా వ్యవహరించినట్టు కాకుండా దాన్ని చట్ట ప్రకారం వెళ్ళాలనే కోణంలోనే మేము ఆలోచిస్తున్నాం. సరే, ఓకే, థ్యాంక్ యూ పులిమాణిక్రావు గారు, థ్యాంక్ యూ బాలకోట గారు, శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్.